ఏంటి బావుగారు, ఏమైంది? సరస్సు ఎక్కడికెళ్ళింది? అంటే అది బావగారు ఏదో పని మీద. నిజం చెప్పు శాంభవి. దాని బుద్ధి పద్ధతి రెండు బాలేదు బావగారు. ఆడపిల్లలున్న ఇల్లు ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కూడా చెడిపోతారని భయపడి బయటికి గంటేశారా? బుద్ధుందా మీకు? సరస్సు మీరంతా అనుకున్నట్లు బిందెడు పాలలో విషం కాదు, ఆగిపోయిన నా ఆయుష్ నిలబెట్టిన అమృతం, నాకు పునర్జన్మనిచ్చిన దేవత. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తారు. శిక్షించే ముందు విచక్షణ ఉండాలి. మీరు ఇంట్లోంచి పంపించింది కేవలం సరస్సును మాత్రమే కాదు, నా సంతోషాన్ని, నా ఊపిరిని. నా దగ్గరికి ఎవరు రావద్దు. మీరు చుట్టూ ఇంతమంది ఉన్నా ఆ రోజు నన్ను బ్రతికించింది మాత్రం నా సరస్సుని. అది మర్చిపోవద్దు. తేజ, ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నువ్వేం చేస్తున్నావు? ఒక ఆడపిల్లను బాధపెట్టి బయటికి గంటేసిన ఉసురు చాలా పాపం రా. ఈ ఇంటికే ప్రమాదం రా. రాహుల్ ఎక్కడా? వాడికి ఫోన్ చేసి సరస్సును వెతకమని చెప్పు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. సరే డాడీ, నేను వెళ్తాను. 1 గంటలో సరస్సు నా కళ్ళ ముందుండాలి. వెళ్ళు. మీరేం టెన్షన్ పడకండి. వెళ్ళు. అరుణ్ బాబు గారు, రాహుల్ బాబు గారు, తాతయ్య, నేను చచ్చిపోయే ముందు క్షమాపణ చెప్పాల్సింది మీ ముగ్గురికే. కానీ మిమ్మల్ని ఆఖరిసారి చూసే అవకాశం రానందుకు చాలా బాధగా ఉంది. నా వల్ల ఆ ఇంట్లో కానీ నా అనుకున్న వాళ్ళకి కానీ ఇక నుండి ఏ సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మ ఇటేమైనా వచ్చిందమ్మా?
ఒక అమ్మాయి క్వారీల వైపు వెళ్ళటం చూశాను. ఇటువైపా? సరే, థ్యాంక్స్ అమ్మా. రాహుల్ బాబు, మీ కుటుంబానికి తెలియకుండా మొదలైన మన బంధం ఈ లోకానికి తెలిసేలోపే నేను దూరం అవుతున్నాను. సరసు, ఈ చైన్ సరస్సుది. సరసు, 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 సరసు. సరసు, 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 ఏ సరసు, సరసు, కళితిరు, సరసు, 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 లే సరసు, సరసు లే. సరసు, రాహుల్ బాబు, మీరేంటి ఇక్కడ? మీకేం కాలేదు కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అసలు ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నావో తెలుస్తుందా? ఇప్పుడు నా గురించి అడుగుతున్నావేంటి? సరసు, ఇప్పుడు నేను నిన్ను చూడకపోయి ఉంటే నీకేమై ఉండేదో తెలుసా? తెలుసు బాబు గారు, నా వల్ల మొదలైన ఎన్నో సమస్యలు నాతోనే శాశ్వతంగా దూరమయ్యేవి. నీకు పిచ్చి పట్టిందా? మనిషి ప్రాణం సమస్యకి పరిష్కారం అని ఎవరు చెప్పారు? ఎవరూ కాదు, నా జీవితమే నాకు చెప్పింది. ఒక కూతురిగా తల్లిదండ్రులకి దూరం అయ్యాను. పెద్ద కోరిక నెరవేర్చలేకపోయాను. పేరుకి మాత్రమే భార్యనయ్యాను, కానీ ఆ ఇంటికి కోడల్ని కాలేకపోయాను. ఎన్ని రకాలుగా విఫలమైన నాకు బతికే హక్కు లేదు. నేను చచ్చిపోతాను. సరసు, ఆగు, ఆగు, మాట విను.
నేను బ్రతుకుంటే బాధలే తప్ప నా వల్ల ఎవరికి సంతోషం లేదు. నాలాంటి వాళ్ళకి చావే పరిష్కారం. నేను చావాలి రాహుల్ బాబు, వదలండి. సరసు, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? చేస్తాను చేస్తాను అని అదే మాట 10 సార్లు ఎందుకు అంటున్నావు? సరస్సు, నువ్వు జీవితంలో ఏం ఫెయిల్ కాలేదు. మధ్యలో ఎదురైన ఆటంకాలు చూసి ఆగిపోయి భయపడుతున్నావు అంతే. ఆ భయాన్ని ఎదిరించి నిలబడాలి కానీ పిరికిదానిలాగా ఈ పిచ్చి పనులేంటి? మీరు ఎంత ధైర్యం చెప్పినా నా కంటికి చావే కనిపిస్తుంది తప్ప బతికే ధైర్యం రావడం లేదు. సరసు, నిన్ను అందరికీ దూరం చేసే చావుని కాదు, నీకు దగ్గరగా ఉన్న నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఇక నుండి అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. నీ లక్ష్యం నెరవేరడానికి నేను సాయం చేస్తాను. ఆ రోజు తాళి కట్టిన ఒక భర్తగా, ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగా చేస్తున్న ప్రమాణమిది. రాహుల్ బాబు, చచ్చిపోబోయే ముందు నాకు ఒక్క క్షణం చాలు. మీ మాటల వల్ల నా కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. సరసు, మళ్ళీ చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పద, ఇంటికెళ్దాం. వద్దు రాహుల్ బాబు, నేను ఇంటికి రాను. నా జీవితం గురించి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను. పిచ్చి పట్టిందా నీకు? నాకు చెప్పకుండా మా ఇంటికొచ్చావు. ఇప్పుడు రమ్మని నేను నిన్నింత బతిమాలుతున్నా ఎందుకు బెట్టి చేస్తున్నావు? పద, ఇంటికెళ్దాం. రాహుల్ బాబు, మీరెన్నైనా చెప్పండి, నేను ఇంటికి రాలేను. నన్ను క్షమించండి, నన్ను ఇక్కడే చావనివ్వండి. నా ఒక్కదాని వల్ల ఆ కుటుంబంలో అందరూ బాధలు పడ్డం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. సరసు,
రమ్మంటారు? తేజ వెళ్ళాడు కదా, వస్తారులేండి. వాడు రావడం కాదు, సరస్సు కూడా రావాలి. డాడీ. తేజ, సరస్సు గురించి ఏమైనా తెలిసిందా? లేదు డాడీ, తెలిసిన అన్ని చోట్ల వెతికాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. రాహుల్ ఎక్కడా? తెలీదు డాడీ, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏం చేస్తున్నాడు వాడు? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా ఉన్నారు మీరు? ఆ కుటుంబం చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకునే అవకాశం సరస్సు రూపంలో దొరికింది అనుకున్నాను, కానీ మీరంతా కలిసి దాన్ని కూడా దూరం చేశారు. డాడీ ప్లీజ్ డాడీ, మీరు దయచేసి ఎమోషనల్ అవ్వద్దు. అయితే ఏమవుతుందిరా? మహా అయితే ఈ గుండె ఆగిపోతుంది, అంతే కదా? సరస్సు నిలబెట్టిన ప్రాణం రా ఇది. తనే లేనప్పుడు ఈకనే బ్రతకడం దేనికి రా? Grandpa. అమ్మా సరస్సు, ఈ మావయ్యకి ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఏమైందిరా? మీ బట్టలు ఎలా తడిసాయి?